అని చెప్పరు. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో లేనిది 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్యానిక్ వచ్చేసిందా? ప్రతిరోజు ప్యానిక్ వచ్చి కొట్టుకోవట్లేదు కదా, ఎంత కావాలో అంతే ఫిల్ చేయించుకుంటున్నారు కదా. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన రీజన్ ఏంటి? ఈ వ్యవసాయ పనులు ఇవన్నీ ఎక్కువైపోయి ఒత్తిడి పెరిగిపోయిందని. ప్రతి ఏడు ఉండదా వ్యవసాయం? ఈ ఏడు అదే చేస్తున్నారు ఆ వ్యవసాయం. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ నాగార్జున గారు వీళ్ళు చెప్పే సమాధానం. గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. ఇప్పుడు ఈ సమస్యలో 3 పార్టీలు ఉన్నాయి రిషి గారు. ఒకటి ఆయిల్ కంపెనీస్, 2 ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, 3 కన్జ్యూమర్స్. అయితే ఈ ముగ్గురులో ఎవరిని తప్పుపట్టాలి అంటే నేను ప్రధానంగా చెప్పాలంటే ఆయిల్ కంపెనీస్ నే తప్పుపడతాను రిషి గారు. ఈ మొత్తం సమస్యకి కారణం వాళ్లే అనేటువంటిది నా బలమైన అభిప్రాయం. కారణం ఏంటంటే స్టాక్స్ లేవు అనేటువంటిది ఒట్టి మాట. ఇందాక మన తెలంగాణ మిత్రులు అన్నట్టుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే లేవా స్టాక్స్? భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి సమస్య లేదా మిగతా స్టేట్స్ లో? తర్వాత మీరు ఆ క్రెడిట్ అనేటువంటిది ఎందుకు ఆపేశారు? మామూలుగా ఒక 70% బంక్స్ అన్ని కూడా క్రెడిట్ వాళ్ళు 15 రోజులు 10 రోజులు పెట్టుకొని దానికి రూపాయన్నర ఇంట్రెస్ట్ చెల్లిస్తూ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అవును. మీరు సడన్ గా దాన్ని తీసేయటం వలన ఏమవుతుందంటే ఆ సైకిల్ దెబ్బతినిపోయింది కదా. వాడు మళ్ళీ 20 లక్షలు 25 లక్షలు వెతుక్కొని అప్పో సొప్పో చెప్పి తీసుకొచ్చే సరికి అక్కడ సప్లై దెబ్బతింటుంది. వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే దీన్ని తగ్గించాలి అంటే ఏంటంటే ఈ డిమాండ్ని తగ్గించాలంటే ఇలాంటివి చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటిదే. కానీ తర్వాత ఆయిల్ కంపెనీస్ చరిత్ర కూడా ఒకసారి మనం తీసుకుంటే రిషి గారు, గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు విపరీతమైనటువంటి నష్టాల్లో ఉండేవి. ఎందుకంటే అప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $100 $90 దగ్గర ఉండేది. అందుకని ఏంటంటే టైమ్లీ అడ్జస్ట్మెంట్ ఒక స్కీమ్ ఇచ్చారు. ఎవ్రీ 15 days కో ఎవ్రీ డేనో అడ్జస్ట్ చేసేవాడు. మీకు గుర్తుంది కదా పెట్రోల్ డీజిల్ రేట్స్ కొన్నాళ్ళ పాటు. సో అప్పుడు రోజు రోజుకి 5 పైసలు 10 పైసలు ₹1 పావలు ఇట్లా పెంచుకుంటూ దాదాపు 100 దాటి ఇచ్చేసారు. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళు పెంచడం మొదలు పెట్టినప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధర దక్కడం మొదలు పెట్టింది. దాదాపు అది ఏ స్థాయికి వచ్చిందంటే $30-35 వచ్చేసింది. $100 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర. ఆ రోజున వీళ్ళు ఏ మాత్రం రేట్లు తగ్గించకుండా దాదాపుగా 4-5 సంవత్సరాల పాటు సేమ్ రేట్స్ మెయింటైన్ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించుకున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మామూలుగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు పెంచినప్పుడు $30కి $40కి వచ్చినప్పుడు తగ్గించాలి కదండి. ఆ లెక్కన ఎంత తగ్గించాల్సి ఉంటుంది? ఇవేమీ తగ్గించకుండా లాభాలు వాళ్ళ నష్టాలు పూడ్చుకోవడమే కాకుండా ముబ్బడిగా లాభాలు సంపాదించుకుని కూర్చొని కూడా ఇలాంటి సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకోవాలనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది ఏంటంటే ఇది ప్రైవేట్ వ్యాపారం లాగా ఉంది కానీ రెండోలాగా లేదు. ఇది వాళ్ళ వైపు నుంచి. రెండోది అధికారుల అలసత్వం. ఇప్పుడు సప్లై ఉంది, బాగానే వస్తుంది, భారతదేశం అంతా ఉంది కాబట్టి అని కొంత వీళ్ళు అలసత్వంగా ఉన్న మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే మీకు పానిక్ బయింగ్ అంటున్నారు, పానిక్ బయింగ్ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మన ఇళ్లలో కూడా చూడండి, 24 hours వాటర్ వస్తుందంటే మనకు కావాల్సిన వరకు వాడుకుంటాం. 2 రోజులు నీళ్లు రావంటే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు గంగాళాలన్నీ తీసి పట్టేసి పెట్టుకుంటాం. సో ఇక్కడ మనం కన్స్యూమర్స్ అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళ కంగారు, వాళ్ళ అవసరాలు. ఇందాక మీరు అన్నారు ఆఫీస్కి వెళ్ళాలి, పనులు జరగాలి. ఇప్పుడు లాంగ్ జర్నీస్ చేసేటువంటి లారీలు ఉంటాయండి, వాళ్ళకి 1000 లీటర్లు కావాల్సి వస్తుంది. అది లేనప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోతాయి కదా. కాబట్టి దానికి కూడా ఏం చేస్తారు? ఇప్పుడు నిన్న నేను అబ్జర్వ్ చేస్తా బయటికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు, కొన్ని వ్యాపార సంస్థలు మూసేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంపాక్ట్ అవుతుంది కదా, అది ఇంపాక్ట్ పడుతుంది కదా. తర్వాత వచ్చేటప్పుడు ఏంటంటే ఈ అధికారులు ఎప్పుడైతే ఉన్నారో, ఇంకా కూడా మనం ఎన్ని మాట్లాడుకున్న ఆంధ్రాలో, నేను తెలంగాణ గురించి మాట్లాడట్లేదు కానీ అధికారుల్లో అలసత్వం అనేది పోలేదండి. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే. ఇప్పుడు కలెక్టర్ మీటింగ్లు పెడుతున్నాడు ప్రతి 3 నెలలకి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కూడా ఎలా మందలిస్తున్నాడో చూడండి. ఉన్నటువంటి ఫండ్స్ ఖర్చు పెట్టరు, సరైనటువంటి పద్ధతిలో లేరు. ఇంకా కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంతకుముందు 5 ఏళ్ళు ఏం పని లేదు కదా చేయడానికి. అదే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సివిల్ సప్లైలు మినిస్టర్ అయిన నాదెళ్ల మనోహర్ గారి ఫాదర్ చనిపోయి ఉంటాం. ఆయన కూడా కొంచెం ఆ పనుల్లో ఏమైనా ఉన్నారేమో తెలియదు. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే నేను గుంటూరు విజయవాడలో మా ఆఫీసెస్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను ఫ్రీక్వెంట్ గా. నిన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు, అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా చెప్పిన తర్వాత నిన్న చాలా బంకులకి డీజిల్ వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు ఆ బంకు యజమానులు కూడా అభినందిస్తున్నానండి ఈ సందర్భంగా. ఎందుకంటే జనరల్ గా
ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకుందాం, బ్లాక్ మార్కెట్ చేసుకుందాం అని ఆలోచించేటువంటి వాళ్ళు నాకు ఎక్కడా అలా కనిపించలేదు. నేను ఆటోనగర్ లో బంక్ కి నేను కారు డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్తే ఓనర్లతో సహా అక్కడ నుంచొని ఆ క్రౌడ్ ని మేనేజ్ చేస్తున్నటువంటి పద్ధతి, అక్కడ సర్ది చెప్తూ వాళ్ళ ఒక కమిట్మెంట్ తో పనిచేయటం నాకు కనిపించింది రిషి గారు. ఉమ్. అందుకని ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అనుకుంటే ఏంటంటే వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు వీళ్ళ మూలని అనేది కాదు, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పద్ధతి. Okay. ఇందాక తెలంగాణ ఆంధ్ర మిత్రుడు చెప్పినట్టుగా నాకున్న సమాచారం ప్రకారం నిన్న సాయంత్రానికే 70% రెస్టోర్ అయిందండి. లేదు ఇప్పుడు మిగతాదంతా బ్రేక్ కూడా లో నాగార్జున గారు అంటే మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాం. మళ్ళీ నేను మాట్లాడాను మా రిపోర్టర్స్ బ్యూరో చీఫ్లతో మళ్ళీ మాట్లాడా. అంటే మనమేం తప్పుడు సమాచారం చెప్పకూడదు కదా లైవ్ లో డిబేట్ లో. కానీ ఇవాళ లేదు, దేని లేదు. నుంచి కూడా పరిస్థితి చాలా చోట్ల అదుపులోకి రాలేదు. ఇంకా చాలా హైదరాబాద్లో అయితే నేను విట్నెస్ చేశాను, చాలా ఏపీలో కూడా ఇంకా చాలా చోట్ల పరిస్థితి అదుపులోకి రాలేదు. బట్ వేరేస్ కొన్ని చోట్ల వచ్చి ఉండొచ్చు. మనం అంటే రిషి గారు ఇక్కడ అన్ని చోట్ల మనం రెండు విధాలుగా ప్యానిక్ గా చూడాలి. ఉందని చెప్పడానికి లేదు. ఇక్కడ రూరల్ ఆంధ్ర తర్వాత అర్బన్ ఆంధ్ర అంటే ఈ రెండు తీసుకోవాలి. ఎందుకంటే రూరల్ ఏరియాస్ చిన్న బంకులకు వెళ్ళటం అనేటువంటిది కొంత ఆలస్యం అవుతుందండి. కానీ మెయిన్ ప్రెషర్ ఉండేది ఏంటంటే సిటీస్ లో ఉండేటువంటి అవును. బంక్స్ మీద మీ పెట్రోల్ కన్జంప్షన్ కానివ్వండి ఎక్కువే మిగతాది. కదా అక్కడ. కాబట్టి ముందు ప్రయారిటీస్ ప్రకారంగా వీటిని రెస్టోర్ చేస్తున్నట్టున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటిది జరగటం అనేటువంటిది దురదృష్టం అండి. సాహెబ్ గారు అధికారులు మరింత అప్రమత్తంగా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకు 100 పనులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మాకు డిమాండ్ పెరిగిందని చెప్పడం అంతా హాస్యాస్పదం. వీళ్ళకి ఇంకా ఈ అలవాటు పోలే, ఏదున్నా కానీ ఆంధ్ర వాళ్ళ మీద ఇదవటం అనేటువంటిది. ఎంతమంది వెళ్తారండి? కాస్త ఖమ్మం, కోదాడ, నల్గొండ జిల్లాలు, మహబూబ్ నగర్ ఇటే కానీ వాళ్ళు కూడా ఎంత దూరం వస్తారు సార్? ఇక్కడ దాకా హైదరాబాద్ అబిడ్స్ దాకా రారుగా. ఎవరొస్తారండి? మాట్లాడడానికి అర్థం ఉందా అసలు? కాబట్టి ఇలాంటి క్రైసిస్ ఇది ఒక పాఠంగా ఉండాలి. ఈ గల్ఫ్ వార్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇరాన్ వారు ఎన్నాళ్ళు కొనసాగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇకనైనా సరే అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అటు గవర్నమెంట్ పనిచేసినా లేకపోతే ఆయిల్ కంపెనీస్ పనిచేసినా లేకపోతే ఇక్కడ ఉన్న బంకులు పనిచేసినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితి మరొకసారి రాకుండా, తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారో మీరు చూశారు కదా. అవును. అసలు మీకు లైసెన్స్లు లేకపోతే మీరు మీ వ్యాపారం చేసుకోవడానికి నేను పరిశీలించాల్సి వస్తుంది, జాగ్రత్త అంటే అప్పుడు దిగొచ్చు. అదే అంత స్థాయిలో వార్నింగ్ ఇస్తే తప్ప వీళ్ళు కదలరు. తప్ప కదలలేదు అంటే వాళ్ళకి ప్రజల పట్ల ఏమి కమిట్మెంట్ ఉన్నట్టండి? ఇదేమన్నా ప్రైవేట్ వ్యాపార సంస్థ? వాళ్ళు లాభాల కోసం పరిగెత్తడానికి ఇప్పుడు వరకు సంపాదించుకున్నారు కదా. నా లెక్క ప్రకారంగా వాళ్ళకున్న నష్టాలన్నీ పూడ్చుకున్న కూడా బోలెడని లక్షల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నాయండి వాళ్ళ నష్టాలు. పైగా ఈ క్రైసిస్ స్టార్ట్ అవగానే సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు తగ్గించింది ట్యాక్స్. మీకు